వామ్మో నిజంగా చెప్తున్నా. ఉపేంద్ర పిచ్చి లేస్తాడు. ఏదో సినిమాకి వచ్చినామో చూసినా పోయినట్టు కాదు ఇది. నేను సీట్లో కూర్చొని సినిమా గ్రాఫ్గా అబ్జర్వ్ చేస్తా తప్పని సినిమా నీకు అర్థం కాదు. యూఐ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ 90s కిడ్స్ కి మన ఉపేంద్ర గారు మన ఫేవరెటే. ఈ మూవీకి ఉపేంద్ర గారు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలను కూడా తీసుకొచ్చి మూవీ చూపెట్టండి. అలా ఒక 9 years కంబ్యాక్ తర్వాత డైరెక్షన్ చేసిన విషయం ముందుగా హ్యాట్సప్ చెప్పాలి ఉపేంద్రకి. ఎక్కడ తగ్గలేడు. చాలా అంటే పైసా వాళ్ళకి అర్థమవుతున్నా. ఇది ఇంటెలిజెంట్ వర్సెస్ యూనివర్సల్ ఇంటెలిజెంట్. ప్రతి ఒక్క షాట్ దయచేసి సినిమా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఉండగా చందమామ దండగా అనే ఫీలింగ్ అవుతుంది. అంత గ్లామరస్ గా. ఉమెన్స్ ఇప్పుడు ఏం డిసైడ్ చేస్తున్నారంటే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు నా ఇష్టం నేను తిరగలుగుతాను అని. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు సినిమాలో ఏం చెప్పారంటే బయటికి వెళ్ళినప్పుడు మీ ఇష్టం ఉండాలా కానీ లిమిట్స్లో ఉండాలని చెప్పారు. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండి. ఎందుకంటే మనము ఉపేంద్ర గారి మూవీ చూసినప్పుడు ఎట్లయితే ఇన్స్పిరేషన్ అయినామో అంటే ఫస్ట్ మొత్తం చూపిస్తాడు, లాస్ట్కి ఎండింగ్లో ఒక 15 minutes ఒక మెసేజ్ ఉంటుంది, మంచి మెసేజ్. ఈ మూవీలో కూడా ఒక మంచి మెసేజ్ ఉంది. అంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఫ్యూచర్లో మనకు ఒక యూనివర్స్ అయినా సరే ఏదైతే మన నేచర్ అయితే ఎట్లయితే డిస్ట్రాయ్ చేయాలని అనుకుంటారో, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా అయినా సరే మనం ఏదైతే సరే అది డిస్ట్రాయ్ చేయకుండా నేచర్ని ఎట్లయితే కాపాడాలని చెప్పేసి ఒక లైన్ తోటి వచ్చిండు ఉపేంద్ర గారు. ఆయన వే ఆఫ్ ప్రజెంటేషన్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఆయన మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఉపేంద్ర గారి మూవీస్లో మనకు తన్నడం కొట్టడం తోటి కామెడీ ఉంటుంది. దీంట్లో మాత్రం ఆయన డైలాగ్స్ చెప్తూ పాటు మళ్ళీ సాంగ్స్ వస్తుంటే కూడా కామెడీ ఉంది. చాలా నవ్వుకున్నాం మనము. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఒక డిఫరెంట్గా చేసిండు. చాలా అంటే చాలా బాగుంది. ఒక చెప్తున్నా కదా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ చూస్తుంటే మత్తిపోయింది. మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు ఉపేంద్ర గారి. అంటే మనం చూస్తుంటే మళ్ళీ ఒక KGF గుర్తొస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని.